ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొన్ని రోజులుగా మనం మత్తయి సువార్త నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మత్తయి సువార్తలో కొన్ని ముఖ్య విషయాలు మీతో చెప్పాలని చెప్పి ఆశపడుచు ఉన్నాం. ఆల్రెడీ మనం ఓవరాల్లో ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుచున్నాం. ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం దేవ, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం ముందు మరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ యొక్క మత్తయి సువార్త గురించి ధ్యానించేటప్పుడు మనకి ఈ మత్తయి సువార్త ఎవరు రాస్తారంటే పేర్లోనే ఉంది మనకి. ఈ మత్తయి గారు రాస్తారు ఈ సువార్త అని చెప్పేసి. మరి ఏ టైంలో రాస్తారంటే ఇంచుమించు క్రీస్తు శకం 60 నుంచి 50 వరకు వెళ్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి కాలం ఏమవుతుందంటే వెనక్కేమో తగ్గుతూ ఉంటుంది, ఇటేమో పెరుగుతుంటుంది అనమాట. చూడండి, మనకి లెక్కల్లో చూసినట్లయితే 0 దగ్గర నుంచి ఇటు కుడివైపు వస్తుంటే +1 అవుతుంది, ఎడమవైపు వెళ్తుంటే మైనస్ అవుతుంటుంది అనమాట. సేమ్ అట్లాగనమాట. మరి అందుకని 60 నుంచి 50 అంటే 60 నుంచి 50 తగ్గుతూ అట్లా వచ్చినట్టు చూపిస్తూ ఉంటుంది అనమాట. మరి అసలు సువార్త అంటే ఏంటని మనం గతంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి లేఖనాల్లో ప్రకటించినటువంటి ఈ యొక్క విమోచన కార్యాలు అన్నింటిని కూడా మనం చెప్పడం అనమాట. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని సువార్త అనమాట, దాన్ని ప్రకటించడం అనమాట. అలాగే అసలు ఈ మత్తయి గారు ఈ సువార్తని ఎందుకని రాశాడంటే చాలా రిచెస్ట్ పర్సన్గా ఉంటాడు ఆయన. మరి మత్తయి గారు యూదులు మరి ఆ సువార్తను యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని, యూదులను దృష్టిలో పెట్టుకుని నా మత్తయి గారు ఈ సువార్తను రాయడం జరిగిందనమాట. ఈ మత్తయి గారికి అసలు మొదటి పేరు ఏంటంటే లేవి, మత్తయి గారి పేరు. తర్వాత మత్తయిగా మరి పేరు పెట్టుకోవడం జరిగింది. దేవుడు మరి ఈ మత్తయి గారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ మత్తయి గారు ఏం చేశారంటే దేవుడితో ఉన్నటువంటి కార్యాలన్నీ చూస్తూ మరి వాటిని రాసినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మరి ఈ మత్తయి అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవుని వరము. మార్కు సువార్త మీరు 2వ అధ్యాయం 14వ వచనం మీరు చూడవచ్చు, అక్కడ వివరాలన్నీ ఉంటాయి. మత్తయి గారి పేరుకి అర్థం ఏంటంటే దేవుని వరం అనమాట. మనకి ఈ మత్తయి సువార్త మొత్తం చూసినట్లయితే ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు ఉంటాయంటే మనకి 28 అధ్యాయాలు ఉంటాయి. దీన్ని మనం కొన్ని భాగాలుగా మరి డివైడ్ చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలను తెలియజేసుకుని కొన్ని భాగాలుగా మనం వివరించుకుంటున్నాం. అలాగే మొత్తం 28 అధ్యాయాలు కలిపి ఇంచుమించు ఒక 1061 వచనాలు మనకి ఇందులో కనిపిస్తాయి. ఈయన మత్తయి గారు మరి ఈ సువార్త రాస్తాడని తెలుసు మనకి. ఆయన ముందు పేరు కూడా తెలుసు, కానీ ఆయన యొక్క వైద్యం ఏంటంటే ఇక్కడ సుంకపు గుత్తదారుడిగా పనిచేస్తాడనమాట. ఆయన అంటే ట్యాక్స్ కలెక్టర్గా అట్లాగా పనిచేస్తూ ఉంటుంటాడు. ఆయన్ని దేవుడు మరి చూసినప్పుడు మారు మనసు పొంది దేవునికి మరి సమయపస్తుడిగా జీవించడం మనం చూస్తూ ఉంటుంటాం. ఇలా దేవునితో ఎన్కౌంటర్ జరిగినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మారారు, మత్తయి గారు, అందరూ మారారు. కాబట్టి మనం కూడా దేవునితో మరి ఒక నియమ నిబంధనలు కలిగి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు అనేటువంటివి మారాలన్నమాట. మరి పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ప్రవచించారు చాలామంది భక్తులు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఏమయ్యంటే ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి నెరవేరినాయి అంట. అలాగా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు మరి ఈ సువార్తల్లో ఎన్ని కనిపిస్తాయని మనం చూసినట్లయితే ఒక 60 వరకు మనకి ఈ సువార్తలు కనిపిస్తాయి. పాత నిబంధన భక్తులు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఒక 60 ప్రవచనాలు మనకి కేవలం సువార్తల్లో కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. మరి అసలు ఎవరు కొంతమంది భక్తులు ప్రవచించారు, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ప్రవచించారు. ఆ భక్తులు ప్రవచించినటువంటి ప్రవచనాలు మనకి ఈ మత్తయి సువార్తలో నెరవేర్చబడతాయి అనమాట. నెరవేర్పుగా మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. అలాగే ఏమన్నా ప్రవచనాలు ఉన్నాయా, ఎవరు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఈ మత్తయి సువార్తలో మనకి నెరవేర్పుగా కనిపిస్తూ ఉన్నాయంటే మోషే గారు ప్రవచించారు, దావీదు గారు ప్రవచించారు, యెషయా గారు, ఇర్మియా గారు, జకరియా గారు, మీకా గారు, వీళ్ళంతా కూడా ప్రవచించినటువంటి ప్రవచనాలు ఈ మత్తయి సువార్తలో మనకి నెరవేర్పుగా కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు దేవుడు మనకి జీసస్ ఆల్మైటీ గాడ్లో ఒక వేలో ముందుకు వెళ్తుంటారు. మనం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు జీసస్ ఆల్మైటీ గాడ్లో ఎవరు ప్రార్థన చేసినా ఎట్లా చేస్తారంటే యేసునామమున అడుగుతున్నాం తండ్రి అని ఎవరు అడగరు అనమాట. ఎలా ప్రార్థన చేస్తారు? ఇక్కడ యేసునామమున ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి అంటాం. మనకి ఆర్థిక పరిస్థితిలో ఉన్నా
మనం ఐఎమ్ రిచ్ అంటుంటాం, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఐఎమ్ హీల్ అంటుంటుంటాం. అంటే ఇక్కడ మనకు ఒక సిస్టమ్ అలవాటు అయింది. అలాగే ఈ జీసస్ ఆల్మైటీ గాడ్లో అందరి ప్రార్థన కూడా ముగింపు ఎలాగ ఉంటుందంటే నమ్మి పొందుకున్నాం తండ్రి అని అంటుంటుంటాం. అలాగే ఈ మత్తయ్య గారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యూలో చూపించాలనుకున్నాడు. ఆయన యొక్క ఆలోచన ఎట్లాగా ఉందంటే, మరి ఈయన యూదులకు రాస్తున్నాడు కాబట్టి రాజుగా చూపించాలి యేసుక్రీస్తు ప్రభువుని, ఆ యూదులకే రాజుగా చూపించాలని చెప్పి ఆ యూదులు రాజుగా చూపించాడు ఈ సువార్త అంతట్లో కూడా మరి మత్తయ్య గారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణగణాలు అంటే ఆయన యొక్క మరి మానవత, దైవత్వం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపాన్ని ఈ మత్తయ్య గారు కూడా ఈ ఆయన వివరించాడు అనమాట. దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మానవతని అన్నీ కూడా. మరి ఇక్కడ మనకి ప్రవచనాల్లో చూసినట్లయితే, లేఖనాలకు పరిశీలన చేసినట్లయితే దావీదు చిగురు అని చెప్పి మనం చిగురు గురించి చెప్పుకున్నాం చాలా విషయాలు. అసలే ఈ దావీదు చిగురు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. దావీదు అనేటువంటి మొద్దు అంటే ఒక అది చెట్టుని కొట్టేసిన తర్వాత మొదలు ఉంటుంది చూడండి, ఆ మొదలులోంచి కొన్ని చిగురులు వస్తుంటాయి మనకి ఇంటి దగ్గర కూడా, ఏదైనా చెట్టు కొట్టేస్తే. అట్లాగా ఇంకా కొట్టివేయబడిన లేదనుకున్నటువంటి ఆ దావీదు చిగురులోంచే, ఆ దావీదు మొద్దులోంచే, దాంట్లోంచే వచ్చినటువంటి చిగురు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటుంటారు అనమాట. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. ఈ మత్తయ్య గారు మరి ఈ విషయాలన్నీ ఎలా రాయగలిగారంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి మత్తయ్య గారికి దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క దేవుని గురించినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఈ మర్మాలన్నీ కూడా తెలియజేయబడ్డాయంటాడు మత్తయ్య గారికి. అందుకని ఆయన ఏం చేశాడంటే చాలా విషయాలు పరలోక రాజ్యం చూడండి, పరలోక రాజ్యం గురించి మనకు అక్కడ రాయబడటం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు కాబట్టి, అవన్నీ చూడగలిగాడు కాబట్టి, అవన్నీ రాయగలిగాడు ఆయన. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మరి మత్తయ్య గారికి ఈ యొక్క పరలోక రాజ్యం మర్మాలని దేవుడు తెలియజేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు కాబట్టి ఆయన. తర్వాత మనకు అందరికీ ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. మత్తయి సువార్త చదివేసరికి 1వ అధ్యాయం 17 వచనం వచ్చేసరికి ఏమవుతుందంటే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడితే 14 తరాలు, మళ్ళీ 14 తరములు బబులోను కొనుపోబడిన మొదలుకొని యేసుక్రీస్తు వరకు 14 తరాలు అంటారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి తెనాలి 200 కిలోమీటర్లు, తెనాలి నుంచి మా ఇంటికి ఒక 200 కిలోమీటర్లు, తర్వాత ఇంకో చోట కానీ నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేనేం చేశాను, హైదరాబాద్లో బయలుదేరాను, తెనాలి వెళ్ళాను, తర్వాత విజయవాడ వెళ్ళాను, తర్వాత మా ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి మా ఇంటికి ఎన్ని కిలోమీటర్లు అంటే మనం ఏం చెప్తాం, 14, అదే 200 కిలోమీటర్లు అన్నాం కదా. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి తెనాలి 200 కిలోమీటర్లు, తెనాలి నుంచి ఏమో విజయవాడ ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వేసుకుని, మళ్ళీ విజయవాడ నుంచి మా ఇంటికి ఎన్ని కిలోమీటర్లు, అదొక 100 కిలోమీటర్లు వేసుకుని, అంటే ఓవరాల్ టోటల్ మొత్తం ఒక 500 కిలోమీటర్లు మా ఇంటికి ఇక్కడికి అని చెప్తాం. ఎలాగా, ఇక్కడ నుంచి అన్నీ టోటల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఎన్ని తరాలు అనేసరికి 14 అంటుంటారు. గమనించాలి, క్రీస్తు వరకు 14 తరాలు కరెక్టే. ఎక్కడి నుంచి, బబులోను కొనుపోబడింది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. కానీ ఇక్కడ మనం అడుగుతుంది అబ్రహాం గారు మొదలుకొని క్రీస్తు వరకు, అందులోకి ఏం చేయాలి, అన్ని టోటల్ చేసుకురావాలన్నమాట. 3 14, అప్పుడు ఏమవుతుంది, 42 అవుతుంది అనమాట. 3 4 12, 3 10 30, 30 12 42. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటారు చాలామంది. చాలాసార్లు మన బైబిల్ క్విజ్లో ఇచ్చినా కానీ అందరూ 14 అంటుంటారు. కాబట్టి ఇది క్లారిఫై చేయాలని చెప్పేసి నేను వివరంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు మనం 3 చోట్లకు ప్రయాణం చేసుకుంటే తిరిగి మన ఇంటికి వెళ్ళామనుకోండి, ఇదంతా టోటల్ చేసుకుంటాం అనమాట. సేమ్ అలాగే ఇక్కడ అబ్రహాం గారి నుంచి దావీదు ఏమో 14, దావీదు గారి నుంచి ఏమో బబులోనికి వెళ్తాం 14, బబులోని నుంచి ఏమో యేసుక్రీస్తు ప్రభువు వరకు 14, 3 అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు వరకు 3 14 42. క్లారిఫై అయిందని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి ఇంకా ఈ విషయంలో ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఎవరికి కూడాను. అలాగ ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో మోషే గారు, దావీదు గారు, వీళ్ళందరూ అలా ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో జరిగినాయి అనమాట. మరి అలా జరగడాన్ని ఏమంటారంటే నెరవేర్పు అంటారు అనమాట. ప్రవచనం నెరవేరినట్టు అంటారు కదా. మన జీవితంలో కూడా దేవుడు నన్ను హెచ్చింతాను, ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను, ఉన్నతంగా చేస్తానని చెప్పాడు. కానీ ఏమి పరిస్థితులు అనిపించలేదు అప్పుడు. కానీ ఈరోజు నాకు నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో జరిగినప్పుడు నెరవేరిందండి ప్రవచనం అని అనుకుంటుంటాం. నిజమే కదా. కాబట్టి ఈ పరలోక రాజ్యం మర్మాలు అనేటువంటివి ఎవరికి, మన మత్తయ్య గారికి దేవుడు తెలియజేశాడు కాబట్టి రాయగలిగాడు అనమాట.
హల్లెలూయా. అందుకే ఈ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఈ పరలోక రాజ్యం అనేటువంటి మాట 32 సార్లు కనిపిస్తుందండి మనకి. గమనించారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, 32 సార్లు మరి ఈ పరలోకం అనేటువంటి మాట మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేస్తూ మరి దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పేసి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మ విషయమే దీనిలోని వారు ధన్యుల, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు, సాత్వికులు ధన్యులు వారు భూలోకను స్వతంత్రించుకుందరు, నీతి కొరకు అగలతప్పులు కాని వారు ధన్యులు వారు కనిక్రమం వారు తృప్తిపరచబడదురు, కనిక్రమ గల వారు ధన్యులు వారు కనిక్రమం పొందుదురు, హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరు, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పేసి ఇక్కడ దేవుడు కొన్ని ధన్యతలు చెప్పాడు. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని ధన్యతలు వస్తాయంటే 9 ధన్యతలు వస్తాయన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసింది చాలా ఫేమస్, ఇది చాలా గొప్ప ప్రసంగం అనమాట. ఈ ప్రసంగంలో దేవుడు చెప్పినటువంటి ధన్యతలు ఏంటంటే 9 అనమాట. కాబట్టి దేవుడు కొన్ని ప్రసంగాలు చేస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడు అనమాట. అమూల్యమైనటువంటి మాటలు అందరి దగ్గర చెప్పకూడదు, అనువుగాని చోట మనం అధికలు వండాలి అంటుంటాడు కదా లోకల్లో. అలాగే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధమైనది ఏదైనా ఉంటే అది పట్టుకెళ్ళి కుక్కలకు పెట్టవద్దు, అలాగే మరి ముత్యాలని పందులు ఎదుట ఎత్తే అయితే తొక్కేసుకుని వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాటికి విలువ తెలియదు కాబట్టి అని చెప్పేసి దేవుడు అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే పరిశుద్ధమైనది ఏం కుక్కలకు పెట్టవద్దు, మరి ముత్యాలట్టుకు వెళ్ళి పందులు ఎదుట వేసినట్లయితే ఉపయోగం లేకుండా పోతుంది అని చెప్తాడనమాట. దేవుడు మనల్ని ఎలా చేర్చుకుంటాడో, ఎలా చేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు అనేటువంటి దాన్ని మరి దేవుడు చెప్తూ, కోడి ఎలాగైతే తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకుంటుందో అలాగే మరి దేవుడు యెరూషలేముని చేర్చుకున్న వాళ్ళని చెప్పి అనుకుంటూ ఉన్నాడంట. దేవుని బిడ్డలమైనట్టు మనల్ని దేవుడు ఎప్పుడు కాపుదలు కాస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మీద ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దానియేలు ప్రవక్త గారు ఒక మాట చెప్తాడు. ఏంటంటే నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏదైనా ఉందనుకోండి, అది పరిశుద్ధ స్థలంలో నిలుచును అని చెప్పి దానియేలు ప్రవక్త గారు చెప్తారన్నమాట. నాశనకరమైనటువంటి హేయ వస్తువు మరి ఏదైనా అది ఉన్నదంటే అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:15లో ఒక మాట ఉంటుంది అక్కడ. ఏంటంటే కాబట్టి ప్రవక్త అయినటువంటి దానియేలు, ఇక్కడ చూడండి దానియేలు గారు చెప్తూ ఉన్నారన్నమాట. ఏమనంటే ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని చెప్పేసి అక్కడ మాట మనకి కనిపిస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుల ద్వారా తెలియజేయబడినటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ తన నెరవేర్చడం చూస్తూ ఉంటుంటాం. అందుకే నెరవేర్పు అనేటువంటిది ఎక్కువగా మనం ఈ మత్తయి సువార్తలో మనం కనిపిస్తూ ఉంటుంటుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ ఉపమానాలు చెప్తూ వచ్చారు. ఆయన ఏదన్నా ఒక విషయాన్ని చెప్పాలంటే మరి సిద్ధపాటు గురించి చెప్తూ అసలే మనం దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఏం చేశాడంటే దివిటీలు పట్టుకుని వెళ్ళినటువంటి బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు అని చెప్పేసి ఆ దివిటీలు సిద్ధిల్లో ఉన్నటువంటి నూనె తీసుకెళ్తారు, సగంలో అయిపోతుంది మళ్ళీ ఇలా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఆ సిద్ధిల్లో నూనె అయిపోయింది కాబట్టి వాళ్ళ దీపము ఆరిపోతుంది అనమాట. అయ్యో ఎట్లాగని చెప్పి అనుకున్నప్పటికి మరి పెండ్లి కుమారుడు రావడం తలుపు వేయడం జరుగుతుంది అనమాట. అసలే మరి సిద్ధుల్లో ఉన్నటువంటి నూనె అనేటువంటి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే దేవుని ఆత్మ అనమాట. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఆల్రెడీ మీరు మార్నింగ్ బైబిల్ క్విజ్కి చదివే ఉంటారు ఇవన్నీ కూడాను. అక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ అనమాట. దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే నింపుదల లేదో ఫైర్ అనేటువంటిది పోతుంది అనమాట. ఒక గ్లోనెస్ అనేటువంటిది, ఒక అనాయింటింగ్ అభిషేకం అనేటువంటిది పోతుంది. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వెలుగునిస్తూ ఉంటుంది అనమాట. లేదైతే డిమ్ అయిపోతాం, డల్ అయిపోతాం అనమాట. అది సిద్ధుల్లో ఉన్నటువంటి నూనె గురించి దేవుడు చెప్తూ మరి అదే 25వ అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ఈ విషయాన్ని తెలియజేస్తూ సిద్ధుల్లో నూనె గురించి కొంచెం ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. నూనె అయిపోయింది, నూనె లేదు, నూనె కొరకు వెళ్ళారు, ఇదంతాను. సో దాని సాదృశ్యం ఉంది అనమాట. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు
ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళినప్పుడు ఈ మత్తయి సువార్తలో ఏమవుతుందంటే ఆయన రూపాంతరం చెందుతాడు అనమాట. అలా రూపాంతరం పొందుతాడు, కానీ తన శిష్యుని కూడా తీసుకెళ్తాడు అనమాట కొంతమందిని. అందులో మరి చూసి ఆ శిష్యులు ఏం చేస్తారంటే యేసుప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆల్రెడీ చనిపోయినటువంటి కొందరు వ్యక్తులు కనిపిస్తారు. యేసుప్రభు వారికి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధం ఉండాలి, ఎప్పుడూ చనిపోయారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే రూపాంతరం చెందినట్టుగా శిష్యులు చూస్తారో శిష్యులకి యేసుప్రభు వారితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారనమాట. మనకు అందరికీ తెలుసు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మోషే గారు, ఏలియా గారు అనమాట. మీకు పర్ణశాలలు కడతాం దేవా ఇక్కడ అన్నీ చెప్పేసి శిష్యులు అంటూ ఉంటుంటారు అనమాట. మనకి ఆ విషయం తెలుసు అందరికీ. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనాలన్నీ పాత నిబంధనలో ఉంటాయన్నమాట. ఆ ప్రవచనాలన్నీ కూడా ఈ కొత్త నిబంధనలు మనం నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు ఒక సన్నివేశం జరుగుతుంది. ఆయన వస్త్రాలను ఏం చేస్తారు, చింపేస్తారు, చీటీలు వేసుకుంటారు, పంచుకుంటారు అని చెప్పేసి మహాభక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, నా వస్త్రంలో వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయించున్నారు. ఎక్కడండి? ప్రధాన గాయకునికి మరి అయ్యలెత్ సహారు అను రాగం మీద పాడదగినటువంటి దావీదు గారి కీర్తన మాట ఇది. ఇంతకనే దావీదు గారు అక్కడ రాసినటువంటి ఈ మాటలు మనకి ఇక్కడ చూసినట్లయితే మరి చీట్లు వేసి ఆయన వస్త్రాలు పంచుకుంటారని చెప్పి ఈ ప్రవచనం మనకి ఎక్కడ ఉందంటండి? కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం మత్తయి సువార్తలో మనకి నెరవేర్పు అనేటువంటిది కనిపిస్తూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు కూడా మనం అంతా వెలుగై ఉండాలి, లోకానికి అనేక మందికి వెలుగునిచ్చేవారుగా ఉండాలని చెప్తూ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నా తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు అని చెప్తూ ఉంటాడు. సూర్యుడు చూడండి ఎట్లా ఉంటాడు, చక్కగా పగల ఎండిస్తాడు, మొక్కలకు ఆహారం తయారు చేసుకోవటానికి, సమస్త జీవరాశులు బ్రతకడానికి ఎంతో మరి ఉపయోగపడేటువంటి వాడుగా ఉంటుంటాడు. అంటే వెలుగునిచ్చేటువంటి వాడుగా ఉంటుంటాడు అనమాట. అలాగే ఎవరైతే మరి నీతి నియమాలను మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతారో ఆ నీతిమంతుల్ని దేవుడు ఎలా పోల్చాడంటే మరి సూర్యుని వల్లే పోల్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనకి తలాంతుల గురించి తెలుసు. ఒకరికి ఏదైనా టాలెంట్స్ అంటారు అన్నమాట ఇంగ్లీష్. ఆ టాలెంట్స్ ఉన్నాయనుకోండి, మరి ఒకరికి 2 తలాంతులు 3 తలాంతులు 5 తలాంతుల స్టోరీ కూడా మనకు తెలుసు. ఆ తలాంతులు అనేటువంటివి మనం ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం అనుకుంటుంటాం. దేవుడు మీకు తలాంతు ఇచ్చాడు, మంచి పాటలు పాడే తలాంతు, మంచి ప్రసంగం చెప్పే తలాంతు, మంచిగా సాక్షి, ఇట్లాగా వర్షిప్ చేసే తలాంతు ఇవన్నీ ఇచ్చాడు అంటుంటాం. ఆ తలాంతుని అంటే తలాంతు అంటే ఏంటి అసలు అర్థం ఏంటంటే కృపావరం అనమాట. అంటే దేవుడు మన మీద కృప చూపించి ఇచ్చినటువంటి వరం, అంతేగాని అది ఏదో మనం కష్టపడితేనో ప్రాక్టీస్ చేస్తూనో వచ్చింది కాదు ప్రియులారా. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి వచ్చినటువంటి కృపావరములే తలాంతులు అంటేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మనకి ఇక్కడ చూడండి కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభువుని గొర్రెల కాపర్లాగా మనం చూస్తూ ఉంటుంటాం. నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్తూ ఉంటుంటా. అసలే ఆయన ఒక మాట చెప్తాడు, ఒక ప్రవక్త పాత నిబంధనలో ఏమనంటే గొర్రెల కాపర్ని కొడతారు, మందలో ఉన్న గొర్రెలన్నీ చెదరిపోతాయని చెప్పేసి ఒక ప్రవక్త గారు ప్రవచించారు. ఎప్పుడో ఇది చాలా సంవత్సరాలకు ముందు యేసు ప్రభువు రాకముందే. ఎవరంటే ఇర్మియా గారు అనమాట. మనకి ఇది ఈ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపురులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి అని చెప్పేసి అక్కడ ఉన్నది. కాబట్టి గొర్రెల కాపర్ను కొట్టుదును అని చెప్పేసి ఈ మందలో గొర్రెలన్నీ కూడా మరి చెదిరిపోనని చెప్పి ప్రవచించినటువంటి ప్రవక్త గారు మనకి ఇర్మియా గారు 23వ అధ్యాయం 2వ వచనంలో మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే మరి ఒక ఆమె తాను చేసినటువంటి తప్పిదాలన్నిటినీ మరి దేవుడు క్షమించాడు అనేటువంటి ఉద్దేశంతో తన జీవితంలో మరి సంపాదించుకున్నటువంటి అమౌంట్ని, చాలా విలువైనటువంటి అత్తర్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాలకు రాసినప్పుడు ఆ రూమ్ అంతా అత్తర్ స్మెల్తో నిండిపోతుంది. మరి అందరూ ఏమంటారు, డబ్బులు వేస్ట్ చేసింది, ఎలా చేసింది, అలా చేసింది, ఇదేదో అమ్మది పేదలకు వస్తుంది కదా, లేకపోతే ఇలా నేలపాలు చేసింది, వేస్ట్ చేసింది అని చెప్పి అందరూ తిడుతూ ఉంటుంటే, ఆమె చేసిన తప్పు అన్నట్టు అందరూ కూడా జడ్జిమెంట్ చేస్తూ ఉంటుంటే ఆమె హృదయాన్ని చూసినటువంటి దేవుడు మరి
అందరూ ఆమెను పాపాత్మురాలుగా చూస్తున్నారు, అందరూ ఆమెను ఒక తప్పుడు వ్యక్తిగా చూస్తున్నారు. కానీ హృదయాంతరంగం పరిశీలించినటువంటి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది ఎందుకు చేసింది ఇలాగంటే, నా భూస్థాపన నిమిత్తం మరి ఈ అత్తారిని పట్టుకొచ్చి నా శరీరంపై పోసింది అని చెప్పేసి ఆ మరియమ్మ గారి గురించి యేసుప్రభువు వారు ఆ మరియ గురించి చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉంటుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలో ఉన్నటువంటి హృదయాంతరంగంలో ఉన్నటువంటి బాధను, భారాన్ని చూడగలిగినటువంటి దేవుడు. మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు చూసినటువంటి ఆ స్త్రీ మరి అద్భుతంగా ఈరోజు కూడా మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మనిషి అందరి దృష్టిలో మరి ఆమె అందరు కదా, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులే ఆమెను చాలా నీచంగా మాట్లాడినట్టు సందర్భం మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు నా భూస్థాపన నిమిత్తం చేసిన మంచి పని అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే, ప్రభు నీ రాకడ ఎలాగుంటుంది ఏంటి అన్నీ అడుగుతూ ఉంటుంటే ఒక ఉపమానం చెప్పి, అదే ఏముంది మీకు అంజూరపు చెట్టు ఉన్నది కదా, దాన్ని చూసే మీరు ఉపమానం నేర్చుకోమని చెప్పేసి శిష్యులతో చెప్తాడనమాట. అది చూడండి ఏ టైంలో ఎలా చేస్తుందో, అవన్నీ కూడా ఒక పోలికని దేవుడు మనకు అక్కడ చెప్పినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు అందరి శిష్యుల్ని, అందరిని ప్రజలందరినీ నేను ఎవరు చెప్పుకుంటున్నారు, నేను ఎవరని చెప్పుకుంటున్నాను, నేను ఎవరినని అన్నప్పుడు అందరూ అంటారు ఏలియా అని ఒకరు, ప్రవక్త అని ఒకరు, అట్లాగని చెప్పుకుంటుంటే మరి పేతురు ఏమంటాడంటే, నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అన్నప్పుడు, ఎస్ నా తండ్రి నీకు చెప్పుంటే కానీ నువ్వు చెప్పలేవని చెప్పి దేవుడు పేతురుతో మాట్లాడి ఆ మాట్లాడిన సందర్భంలో ఏమంటాడంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పేసి పేతురు గారితో దేవుడు అంటాడనమాట అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడితోటి పేతురుతోటి మరి దేవుడు స్పష్టంగా ఆ మాట పలికినట్టు మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. అలాగే మనకి ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, గుడారంలో చిన్న స్థలం, పెద్ద స్థలం ఇట్లా ఉంటాయని చెప్పి మనం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ రెండు స్థలాలకు మధ్యన ఒక తెర ఉంటుంది అనమాట. ఆ రెండు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళటానికి ఉండేది కాదనమాట. ఈ దేవాలయం తెరపైన ఉన్నటువంటి ఆ కింద వరకు కూడా రెండుగా చినిగిపోయింది అనమాట ఆ దేవాలయం తెర. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే శిలువలో ప్రాణం పెట్టారో అలా రెండుగా మరి చీరిపోవటం వల్ల మనకి ఏం జరిగిందంటే, పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రవేశం అనేటువంటిది దొరికిందనమాట. అంతకుముందు ఇటువంటి అవకాశం అనేటువంటిది ఉండేది కాదు. మరి దేవుడు నియమ నిబంధనల్ని అవన్నిటిని కూడా మరి చాలా కష్టంగా ఉండేటువంటి, క్లిష్టంగా ఉండేటువంటి వాటిని దేవుడు మనందరి కొరకు వాటిని చాలా అద్భుతమైనటువంటి రీతిలో మలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుత్థానం చెందినప్పుడు మరి ఈ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మరి యేసును వాళ్ళకి నిర్ణయించినటువంటి ఆ గలిలయ కొండకు వెళ్ళి మరి కేవలం 11 మంది శిష్యులు మాత్రమే చూసి ఆయన మొక్కినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. మీరు మత్తయి సువార్త 28:16 చూసినట్లయితే అక్కడ ఆ విషయం తెలుస్తుంది అనమాట. మత్తయి సువార్త 28:16 చూసినట్లయితే అక్కడ ఏమున్నదంటే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. చూశారు కదా. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి మత్తయి సువార్తలో చాలా విషయాలు మరి నెరవేర్పుగా పరలోకమైనటువంటి మాట, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ వచ్చినాడు దేవుడు. మరి అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ మరి దేవుని కొరకు ఎంతో తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా మరి మారిపోవటం, దేవునితో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మత్తయ్య గారి జీవితం మారిపోవటం, మరి ఆ మత్తయ్య గారే సువార్తను ప్రకటించాలని చెప్పి, సువార్తను రాయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారితో స్వయంగా కలిగినటువంటి అనుభవాల్ని మరి చూసి అవన్నిటిని చక్కగా మనకి ఇలాగా పుస్తకం రూపంలో రాసి పెట్టడం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి చాలా అద్భుతమైన విషయం. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఒక రాజుగా మరి ఒక ఉన్నతమైన స్థితిలో చూసినటువంటి వ్యక్తిగా మనకి మత్తయ్య గారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజుతో మరి ఈ యొక్క మత్తయ్య ధ్యానాలు మనం ముగిస్తూ ఉన్నాం. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితానికి ఒక రాజుగా మనం చూడగలుగుతున్నామా? మన జీవితానికి మరి ఆయనే రాజు అయితే
మరి ఇంకా మన ప్రభుత్వం అనగా మన జీవితం అనేటువంటి ప్రభుత్వంలో ఏ విధమైన ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ సమస్యలు రావు. వచ్చిన రాజు ఆయన కాబట్టి మన జీవితానికి రాజు ఆయనే కాబట్టి ఏ సమస్య వచ్చినా ఆయన సాల్వ్ చేసుకుంటాడు. ఈ రాజ్యంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, మా అత్తయ్య గారు మరి తన జీవితాన్ని డబ్బుకి విలువనిచ్చినంత కాలం ఆయనకి విలువ లేదు, గుర్తింపు లేదు. కానీ ఎప్పుడైతే దేవుడికి విలువనిచ్చి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మరి యేసు వైపు చూస్తూ యేసు ప్రభు వారి యొక్క గుణగణాలను ఒక రాజులా ప్రకటిస్తూ చెప్పి మరి ఈ యొక్క గ్రంథాన్ని రాసి మన ముందుకు తీసుకొచ్చారు. దీని ద్వారా అనేక మంది బలపడుతూ ఉన్నాం మనం అంతా కూడాను. వాడు బైబిల్ గ్రంథం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ చదవాలన్నమాట. అంతేగాని ఈ మత్తయి సువార్త ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏముంటుందంటే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పేసి అబ్రహాం, ఇస్సాకు అని ఇస్సాకు, యాకోబు ఇట్లాగా ఆయన చదువుతా అప్పుడు మగవాళ్ళు కనేవారి పిల్లల్ని ఒక దైవసేవకుడు అలా చెప్తున్నాడంట. కానీ ఇప్పుడంటే ఆడవాళ్ళకి అంటున్నారు అని చెప్పేసి. పిల్లరా ఇలాగా దేవుని సహాయం లేనప్పుడు ఖచ్చితంగా బైబిల్ మనం అర్థం చేసుకోలేము. మన సొంత ప్రయత్నాలు చేసినట్లయితే దాంట్లో ఏది మనకు అర్థం కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రయత్నాలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మన బైబిల్ గ్రంథం చదువుతాం, అందులో ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుంటాం. అటువంటి కృప దేవుడు ఇక్కడ వినిచున్న వారందరికీ అనుగ్రహించి మరి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈ మత్తయి సువార్త అంతా నుంచి చాలా క్షుణ్ణంగా మరి ఓవరాల్గా మరి మేము చూసేటకు మాకు సహాయం చేసాం. ముఖ్యమైన విషయాలుగా మరి ఈ విషయాలన్నీ మేము నేర్చుకుంటూ కృప చూపించాం. ఎందరైతే ఈ విషయాలు నేర్చుకున్నారో, గ్రహించారో వారందరిని దీవించమని, ఆశీర్వించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.